భూ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగకుంటే సీఎం ఇంటిని ముట్టడిస్తామని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నల్గొండ జిల్లాలో తెలంగాణ జాగృతి జనంబాట మొదటి రోజు పర్యటన సందర్భంగా జాగృతి వ్యవస్థాపకురాలు మరియు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండల పరిధిలో నిర్మాణం జరుగుతున్న కిష్టారాయపల్లి ప్రాజెక్టు ముప్పు గ్రామమైన లక్ష్మణాపురం గ్రామాన్ని సందర్శించారు. భూ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగకుంటే సీఎం ఇంటిని ముట్టడిస్తామని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నల్గొండ జిల్లాలో తెలంగాణ జాగృతి జనంబాట మొదటి రోజు పర్యటన సందర్భంగా జాగృతి వ్యవస్థాపకురాలు మరియు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండల పరిధిలో నిర్మాణం జరుగుతున్న కిష్టరాయనిపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామమైన లక్ష్మణాపురం గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం లక్ష్మణాపురం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు నిలిచిపోవడంతో కాంట్రాక్ట్తో మాట్లాడి పనులు ఆగడానికి గల కారణాలు తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణం చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడం వలన 4 నెలలుగా తమను వేధిస్తున్నట్లు గుత్తేదారులు తెలిపారు. అదేవిధంగా భూ నిర్వాసితులకు R&R ప్యాకేజీ పూర్తి స్థాయిలో అందలేదని వారు కోరిన చోట ఇంటి స్థల కేటాయించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముంపు గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మీరు కూడా మా కోసం పోరాటం చేస్తారని కోరుకుంటున్నామక్క. మీరు మాకు ఆ ఆంజనేయ స్వామి మిమ్మల్ని ఒక దూతగా పంపించాలని అనుకుంటున్నామక్క. మా అందరి తరఫుకెళ్ళి మా లక్ష్మణాపురం, మా ఈ కిష్టరాంపల్లి, శివనగూడెం, తుంగపాడు ఈ విలేజ్లు అందరం మీకు రుణపడి ఉంటామక్క. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ మేడం పైన రెండు రోజులు దూరంగా ఉండి అందరూ ఇట్లా అనుకోవాలి. ఇండ్ల సర్వేలో మిస్ అయిన ఇండ్లను గుర్తించాలని ఇంకా ముగ్గురు ఇంకా రాలేదు. అంటే వాళ్ళకి నోటిఫికేషన్ వాళ్ళు కట్టారని డిపార్ట్మెంటల్ వాళ్ళు. ఇప్పుడు ఏదులగండిలో ఒక ఆయన 2 ఇళ్ళు ఉన్నాయి. అవి అయితే బిఫోర్ నుంచి ఉన్నాయి. వాళ్ళు ఏదో అధికారులు కట్టారని చెప్పేసి వాళ్ళు చేయడం. 1261 ఇస్తాను 760 కూడా వేసారు అకౌంట్. ఇది ఇచ్చారు యాక్చువల్గా. మరి ఇంత రావాలని వీళ్ళు అంటారు. అది లీగల్గా కలెక్టర్ అందరు ఊర్లోకి వచ్చి అప్పుడు రాశారు కదా. అగ్రికల్చర్ ల్యాండ్ ఇచ్చారు కదా. కొంతమందికి అసలు ఇండ్లకు కూడా రాలే. ఇండ్లకు కొంతమందికి వచ్చినాయి కదా పైసలు. కొంతమందికి డబ్బులు కూడా రాలే. అదే ఒక్కసారి చెప్పని ముందుకు రా. రైతులు
చింతపల్లి కాడ ఓన్లీ నర్సరీ కూడా ఇచ్చారు. నర్సరీ కూడా ఇచ్చారు. అది కూడా రిజిస్ట్రేషన్ కూడా ఇలా 21 మేము తీర్మానం చేసి ఇచ్చినాం. అంతా ఊరు మాకు రంగారెడ్డిలో ఏమైనా ఇస్తే దీన్ని ఇప్పటికీ యాక్సెప్ట్ చేయరు. ఇలా సొంతంగా ఓన్గా చింతపల్లి అంటారు. అంటే నేనేమంటున్నా అంటే ఒక్క నిమిషం ఫస్ట్ తను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ ఈ అన్ని ఊర్లకు కలిపి చింతపల్లిలో ఇంకా 3 కోట్ల పెండింగ్ ఓన్లీ కుటుంబ వాళ్ళకి ఇచ్చారు. అది కూడా నేను మీకు కావాలంటే అది కూడా తెచ్చిస్తాను. పేమెంట్ ఇస్తే వీళ్ళకి తర్వాత అది ఊరు వాళ్ళు దాని తర్వాత క్యాన్సిల్ చేసి మేడం ఫస్ట్ నుంచి కూడా 10 ఏళ్ల పోరాటం కూడా ఇబ్రహీంపట్నం కాలమే పోరాటం. వీళ్ళందరూ వీళ్ళు మాలో ఇట్లా పెట్టి చెప్పడం అంటే ఆ డిండి ప్రాజెక్ట్లో శివన్నగూడెం కావచ్చు, కిష్టరాంపల్లి కావచ్చు, లక్ష్మణాపూర్ కావచ్చు, మరి మొత్తం రిజర్వాయర్ల పరివాహక ప్రాంతాల్లో అనేక గ్రామాలు మునిగిపోతూ ఉన్నాయి. ఈ మునిగిపోయినటువంటి గ్రామస్తులకు సంబంధించి 2015-16లో జీవోలు వచ్చినాయి. ల్యాండ్ అక్విజిషన్ ఏమో 2000 కొన్ని చోట్ల కంప్లీట్గా డీటెయిల్స్ రాసుకోలేదు. ఆనాడు 2015-16లో 18 సంవత్సరాలు నిండినటువంటి వారికి మరి ఆనాడు ఇంక్లూడ్ చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ప్రాజెక్టు కంప్లీట్ కాలేదు, నీరు రావడం లేదు. ఏం డిమాండ్ చేసేది ఒకటే ఇవాళ తెలంగాణ జాగృతి తరఫున, ఎప్పుడైతే ప్రాజెక్టు డేట్ ఆఫ్ కమిషన్ ఉంటుందో అంటే ప్రాజెక్టులో ఎప్పుడైతే నీళ్ళు వచ్చి పొలాలలో పోతాయో ఇంకా 3 ఏళ్ళు కానీ 4 ఏళ్ళు కానీ 5 ఏళ్ళు కానీ ఆ టైంకి 18 ఏళ్ళ వాళ్ళు ఎంతమంది ఉంటారో వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలి, ప్యాకేజ్ ఇవ్వాలి అనేటటువంటి మొదటి డిమాండ్. రెండవది ఏదైతే భూమి అక్వైర్ చేసిండ్రో దానికి ఆనాడు 4 లక్షలు ఇచ్చిండ్రు, ఇప్పటికే 11 ఏళ్ళు అయిపోయింది. ఖచ్చితంగా అది పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎకరానికి ఎంత పంచుతారు అనేటటువంటిది ప్రభుత్వం గ్రామస్తులను పిలిచి 3 గ్రామాలను పిలిచి వాళ్ళతో చర్చించి డిసైడ్ చేయండి. ఏదో రాజగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు 25 లక్షలు 30 లక్షలు అని కొంతమంది కోరికలు మేము కోరుకోలేదు. కానీ ఆనాడు 4-5 లక్షలు ఇచ్చిండు, మ్యాక్సిమం కొంతమందికి 7.5 లక్షలు ఇచ్చిండు. కానీ ఇవాళ రేట్లు చూస్తుంటే ఇక్కడ ప్రజల కళ్ళలోంచి నీళ్లు కాదు రక్తం కారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ ధర పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక మిగతా విషయాలకు వచ్చినట్టయితే ఏదైతే గ్రామాలు ఉన్నారో వాళ్ళలో 80% ఖాళీ అయింది. కానీ ఇంకా కొంతమంది గ్రామాలు పట్టుకునే ఉన్నారు. ఆ ఖాళీ అయిన 80% కూడా చెట్టుకోగలు పుట్టకోగలు అయిపోయింది. ఎక్కడా కూడా చట్టం ప్రకారం R&R కాలనీ కట్టలేదు. గ్రామం తీస్తే గ్రామానికి గ్రామం రీలొకేట్ చేయాలనేటటువంటిది ప్రాథమిక మానవతా సూత్రము, దాన్ని పాటించలేదు. ఈ గ్రామస్తులంతా కూడా చెట్టుకోగలు పుట్టకోగలుగా చెదిరిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇబ్రహీంపట్నం పట్టణంలో కొంతమందికి, చింతపల్లి మండల కేంద్రంలో కొంతమంది అడుగుతూ ఉన్నారు. ఎవరు ఎక్కడ అడిగితే అక్కడ దయచేసి వాళ్ళకి కాలనీ లాగా ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు 30 ఎకరాలు అయిపోతే అందరికీ కూడా అకామిడేట్ అయిపోతుంది. కూలీ నాలి చేసుకునే పేద ప్రజలు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలని కోరుతున్నా. ఇక్కడికి జగదీష్ రెడ్డి గారు వచ్చిపోయినరు, గుడి ముంగట మరి గుడి మెట్ల మీద నిలబడి ప్రమాణం చేసిపోయినరు, ఆయన మాట తప్పిపోయిండు. మరి ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు వచ్చిపోయినరు, ఆయన గెలిచిండు. వారు కూడా ఇంతవరకు ఈ ప్రాంత ప్రజల్ని పట్టించుకుంటున్నారు. దారుణం. ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు గౌరవనీయులు వారు ఎమ్మెల్యేగా ఉన్నారు. శాసనసభలో ఈ అంశాన్ని నిలదీయాలి. ఇక్కడ ప్రాంత ప్రజలకు మీరు ఇచ్చినటువంటి మాట నిలుపుకునే ప్రయత్నం చేయాలి. రాజగోపాల్ రెడ్డి గారు మీరు శాసనసభ్యుడిగా ఉన్నారు, మీ అన్న మంత్రిగా ఉన్నారు, మీరే ప్రభుత్వం ఉన్నది. దయచేసి ఖచ్చితంగా ఇక్కడ ప్రజల యొక్క కోసం పట్టించుకోండి. ఇది మీ నియోజకవర్గమే, మునుగోడే. ఈ ప్రాంతానికి మళ్ళీ విజిట్ చేయండి, ఒక్కొక్కరి దుఃఖం చూడండి. ఆడబిడ్డల కన్నీళ్లు చూస్తే కడుపు తరుక్కపోతూ ఉన్నది. దయచేసి ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించకపోతే తెలంగాణ జాగృతి తరఫున అవసరమైతే దిండి పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని ముంపు గ్రామాల ప్రజలతోని హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారి ఇల్లు ముట్టడించడానికి కూడా మేము వెనుకడుగు వేయమని చెప్పి హెచ్చరిక చేస్తూ ఈ ప్రాంత ప్రజల కష్టాలు తీర్చాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.